ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ చాలా తొందరలోనే ఉంది. అండ్ ఇప్పటికి చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ కొంతమందికి ఇంకా కొంచెం ప్రిపరేషన్లో గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఆ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనేది అడ్వాంటేజ్ ఉంది. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో 60 to 70% సిలబస్ కరెక్ట్ కంప్లీట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ దీంట్లో ఇంత బల్కీ సిలబస్లో ఏది హై ప్రయారిటీ ఏరియాస్ అనేది మనకి ఎలా తెలుస్తాయి? ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తాయి. మీరు ఒకసారి గమనిస్తే 2018 నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కానీ 2023 నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కానీ అలాగే 2016 నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 60 to 65% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు వచ్చాయి. ఇది మీరు గమనించాల్సింది. యూపీఎస్సీ పీవైక్యూస్ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి 2023 పేపర్. అలాగే వేరే షెట్ పీఎస్సీ పీవైక్యూస్ నుంచి రిఫరెన్సెస్ తీసుకుంటున్నారు. ఇది మీకు క్లియర్ కట్ అడ్వాంటేజ్ అది ఇవ్వాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఆల్రెడీ ప్రతి నోటిఫికేషన్ ఎంతవరకు ఏదైతే ఏపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందో అఫీషియల్గా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ప్రతి నోటిఫికేషన్ నుంచి కూడా మన వాళ్ళకి సెలక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1లో రీసెంట్గా వచ్చాయి రిజల్ట్స్. సో ఇక్కడ నేను ఏదైతే ఇన్పుట్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా ప్రాక్టికలీ ప్రూవెన్ స్ట్రాటజీస్. సో దయచేసి ఇవన్నీ కూడా కొంచెం ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఇవన్నీ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఎడ్జ్ ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుంటే 89. నాకు తెలిసి సీరియస్ కాంపిటీషన్ 1:10 మాత్రమే ఉంది. వెరీ సీరియస్ కాంపిటీషన్ అయితే 1:6. ఓకే, సో డెఫినెట్గా ఇక్కడ మీకు అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉన్నారు ఇన్ కేస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపరేషన్ కనుక చేస్తే. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ హై ప్రయారిటీ ఏరియాస్ని పిక్ చేసుకోవడం అండ్ వాటికి సంబంధించిన కంటెంట్ బిల్డ్ చేసుకోవడం, హ్యాండీ కంటెంట్, అలాగే దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం అండ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం. ఎందుకంటే సో డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ తగినట్టు ఆ కీవర్డ్స్ అన్ని కూడా పాపప్ అవ్వాలి ఫస్ట్ 45 to 60 సెకండ్స్లో. సో అప్పుడే మీరు డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ తగినట్టు మీరు రాయగలరు. సో ఎఫెక్టివ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అటు జనరల్ ఎస్సీకి హెల్ప్ అవుతుంది అండ్ జనరల్ స్టడీస్ పేపర్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ రైట్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ లేకపోవడం వల్ల కూడా చాలామందికి మొన్న తక్కువ మార్కులు పడ్డాయి తెలంగాణలో కానీ అంతకుముందు జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ. ఎందుకంటే 2023లో ఎవరైతే మిస్ అయ్యారో నా పర్సన్షిప్లో జాయిన్ అయ్యారు. సో వాళ్ళ మిస్టేక్స్ అన్ని ఇప్పుడు వాళ్ళు తెలుస్తున్నాయి ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అనేది. సో అన్నీ కూడా స్టార్టింగ్ సెషన్స్లోనే స్టార్టింగ్ స్లాట్స్ నేను మొత్తం ఫిగర్ అవుట్ చేసి వాళ్ళు చెప్పాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క చూసుకుంటే రైట్ కంటెంట్ అనేది మీరు ఫాలో అవ్వాలి. సో ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఏది వర్కౌట్ అవుతుంది అండ్ ఏది ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతుంది అనేది ఒకటి క్యాలిక్యులేట్గా చూసుకోవాలి. సో ఇప్పుడు రీసెంట్గా అంటే 2023, 2024లో ఏవైతే వేరే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ జరిగినాయో స్టేట్ సివిల్ సర్వీస్ వాటి తరక మెయిన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఇవి మీకు కోర్ ఏరియాస్ అనమాట. అంటే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ అని మీకు తెలుస్తుంది. మీరు జస్ట్ ఏంటంటే ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నారు, లేకపోతే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నారు. ఓకే, ఇక్కడ వేరే స్టేట్ పిఎస్సీ పీవైక్యూస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ లైక్ 2017లో సెలక్షన్స్ కానీ 2020లో వచ్చిన రిజల్ట్స్ కానీ 2023లో వచ్చిన రిజల్ట్స్లో కానీ ప్రతి దగ్గర కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ తెలంగాణలో కూడా మనం సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ ప్రతి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా మనం ప్రూవ్ చేసాం. త్రూ మెటీరియల్ మనం ప్రూవ్ చేసాం, త్రూ పర్సన్మెన్షిప్ మనం ప్రూవ్ చేసాం. అంటే ఎంత ఎఫెక్టివ్గా మార్క్స్ వస్తున్నాయని కూడా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను అండ్ ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయాలనేది కూడా మీకు ఈ పర్సన్మెన్షిప్ ద్వారా నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఇది లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ కాబట్టి పర్సన్మెన్షిప్ అయితే నేను క్లోజ్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే స్టడీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, అది మీరు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ అదర్ స్టేట్ పిఎస్సీ పీవైక్యూస్ అనేది ఇవన్నీ కూడా ఫుల్ అడ్వాంటేజ్గా మీరు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఐఏఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను అండ్ ఈ వీడియో కింద లింక్ కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ తరక లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పీడిఎఫ్ అంతా డౌన్లోడ్ చేసుకొని నేను ఇక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ని మార్చాను, స్టేట్ నేమ్ మార్చాను అంతే, ఇంకేం మార్చలేదు. ఓకే, సో అక్కడ కర్ణాటక ఉంటే నేను ఇక్కడ ఆంధ్రాని పెట్టాను. అలా ఇక్కడ వేరే స్టేట్ పేరుంటే మన ఆంధ్ర స్టేట్తో నేను రీప్లేస్ చేశాను అంతే, మిగతా అంతా యాస్టీస్గానే ఉంచాను. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇంతకు మీరు మ్యాక్సిమం ప్రిపరేషన్ చేశారు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇది నాకు తెలియదు అనే వాటి మీద కొంచెం వర్కౌట్ చేయండి. సో అప్పుడు మీకు ఎగ్జామినర్ తరక మైండ్ సెట్ తెలుస్తుంది అండ్ లాస్ట్
2 ఇయర్స్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు తెలుస్తుంది. అండ్ రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా రావడానికి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి మన గ్రూప్ 2 పేపర్ మీరు అబ్జర్వ్ చేయండి. కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత మనకి గ్రూప్ 2 అనేది అయింది. అవన్నీ కూడా మ్యాక్సిమం పీవైక్యూ బేస్డే ఉన్నాయి. సో అది అక్కడ మనకి అల్గోరిథం అనేది మనకు కనిపించింది. సో ఇది కూడా మీకు అడ్వాంటేజ్ అవ్వాలి రేపు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత. సో టోటల్ మీకు ఇక్కడ 232 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. మీరు మ్యాక్సిమం మీరు అంతా కూడా సిలబస్ మ్యాక్సిమం కవర్ చేసి ఉంటారు. సో మీరు ఏదైతే చదివారో అది కరెంట్ ఎగ్జామ్ ట్రెండ్స్కి సింక్ అవుతుందో లేదో కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మీరు బాధపడకూడదు. ఓకే, సో రీసెంట్గా కూడా గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి. ఎవరైతే నేను పర్ఫెక్ట్గా చెప్పానో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయిపోయారు. ఎవరైతే నేను చెప్పింది కొంచెం క్వాలిఫై మొత్తం నెగ్లెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఎందుకు ప్రతిసారి కూడా ప్రతి వీడియోలో కూడా డైలీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అది గ్రూప్ 2 అనుకోండి, డైలీ 50 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి, నేను ఇచ్చిన కంటెంట్ చదవండి. ఇవన్నీ కూడా చెప్పి ప్రతిసారి చెప్పాను. కొంతమంది ఫాలో అవ్వలేదు, వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీకు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా గ్రూప్ 1 అనేది నెక్స్ట్ ఇంకో 150 వేకెన్సీస్ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ రిక్రూట్మెంట్ సైకిల్ అంతా కంప్లీట్ అయితే తప్ప మనకు ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ రాదు కదా. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎంత రైట్ వేలో మనం యూటిలైజ్ చేస్తామని చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఇవన్నీ నేను చెప్పే ఇన్పుట్స్ అని ప్లీజ్ కొంచెం ఫాలో అవ్వండి. డిఫరెంట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో రియాలిటీ అనేది మీకు ఎగ్జామ్ రాసినట్టు మీకు తెలుస్తుంది, అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో అంతవరకు నేను చెప్పలేను. ఎందుకంటే వన్స్ ఎగ్జామ్ బాగా రాసి ఫైనలిస్ట్లో కనుక పేరు రాకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్కి అక్కడ న్యాయం జరగదంటే కదా. సో సో ఎఫర్ట్స్ అనేవి రైట్ వేలో మీరు పెట్టండి. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అది కొంచెం మీకు డీటెయిల్స్ అనేవి ఇప్పుడు షేర్ చేస్తాను. సో మీకు ఏమైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025కి చాలా సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారు మీరు అందరూ కూడా. సో ఇప్పుడు మీరు చాలామంది ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తుంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిలబస్, అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ. అండ్ చాలామంది స్టడీ మెటీరియల్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకి లేటెస్ట్ బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే మన ఆంధ్రాది రిలీజ్ అయింది. సో అందుకు ఏపీ ఎకానమీ అంతా అప్డేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ చూసుకుంటే మన మెటీరియల్స్ అండ్ మన గైడెన్స్ ఫాలో అయ్యేంతవరకు చాలామంది మన సర్వీస్ క్రాక్ చేశారు. అండ్ కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, అప్పుడంతా మన మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యారు గ్రూప్ 1 మెయిన్స్కి. అలాగే సాయి ప్రదీష మన ఫ్లాష్ గైడెన్స్ బ్యాచ్ అప్పుడు జాయిన్ అయ్యారు. సో అంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది, అండ్ మన మెటీరియల్స్ కూడా ఫాలో అయ్యారు. అండ్ డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత కూడా నాకు ఒక టెస్ట్ మనీ పంపించారు, ఎలా మన స్ట్రాటజీస్, గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అనేవి హెల్ప్ అయ్యాయి అక్కడ మెన్షన్ చేశారు. అలాగే ప్రమోద్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, తను కూడా మన గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అయితే కంప్లీట్గా ఫాలో అవ్వడం జరిగింది. అలాగే లోహిత్ ఓన్లీ మన దగ్గర మెటీరియల్స్ తీసుకున్నారు. అప్పుడు అది కూడా ఏంటంటే రీజనల్ కంటెంట్కి, అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ. అండ్ మంచి ఎడ్జ్ అయితే వచ్చింది. అండ్ ఫైనలీ ఎంపీడీగా సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఇచ్చిన మెయిల్స్ ఇవి. అలాగే భార్గవి తిని కూడా ఎంపీడీగా సెలెక్ట్ అయ్యారు. సో అప్పుడు కూడా మన దగ్గర ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ మెటీరియల్స్ తీసుకున్నారు. అండ్ మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగారు, అండ్ మంచి సర్వీస్ కూడా వచ్చింది. ఇది మన ఏపీఎస్సి ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కొన్ని టెస్ట్ మోడల్స్ మీతో షేర్ చేశాను, ఎలాగ మన గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అయితే హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం స్టార్ట్ చేసాం ఇంతకుముందు. సో అక్కడ కూడా మనకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి పర్సన్ మంచి బ్యాచ్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ రుచిత తినికి 502.5 వచ్చాయి. అలాగే ఆదిత్య తెలంగాణ అబ్బాయి ఇక్కడ మన ఆంధ్రాలో క్రాక్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 1 నాన్ లోకల్లో. సో స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెక్రటరీ అండ్ ట్రెజరీ కింద సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు కూడా తెలంగాణలో 488.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో రుచిత నాకు తెలిసి ఇతను టాప్ 25, టాప్ 40 మధ్య ఉండొచ్చు. అలాగే ఆదిత్య కూడా టాప్ 75, టాప్ 80 మధ్య ఉండొచ్చు. ఏంటంటే తెలంగాణలో మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు ఓన్లీ మార్క్స్ వరకే రిలీజ్ చేశారు. సో ఇది ఆదిత్యకి ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిన మార్క్స్ అనమాట. సో అప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్ మన మెటీరియల్సే ఫాలో అవడం జరిగింది. సో అప్పుడు కూడా ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ ఇదంతా కూడా కొత్త, ఏపీ ఎకానమీ కూడా కొత్త. ఎందుకంటే తెలంగాణలో అప్పుడు పేపర్స్ లీక్ అయ్యి గ్రూప్ 1 మెయిన్స్ అయితే క్యాన్సిల్ అయింది. సో అప్పటికి 2 months మాత్రమే టైం ఉంది, లైక్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్.
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతూ అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వల్ల అక్కడ ఆపర్చునిటీ మిస్ అయింది. సో ప్లాన్ బి కింద ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఉన్న వల్ల మళ్ళీ నేను ఏపీ రిలేటెడ్ స్టడీ మెటీరియల్స్ అని ఇచ్చాను, అలాగే మన సిలబస్ తగిన స్టడీ మెటీరియల్స్ అని ఇచ్చాను, అండ్ మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిస్టరీ అండ్ జియోగ్రఫీ పేపర్ 2 అయితే 97.5 వచ్చాయి, అలాగే ఎకానమీ పేపర్ 99.5 వచ్చాయి. అండ్ సేమ్ ఇవే మన స్టడీస్ అక్కడ అప్లై చేశారు, తెలంగాణలో కూడా 488.5 వచ్చాయి. సేమ్ మన స్టడీ మెటీరియల్స్ అండ్ మన గైడెన్స్, మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అని కూడా. ఓకే, సో యాక్చువల్లీ నా మోటో ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి మిస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళనే నేను మ్యాక్సిమం తీసుకునేవాడిని మెంటర్షిప్లోకి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి అక్కడ ఎడ్జ్ తీసుకోలేకపోయినా సరే, అక్కడ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసినా సరే, అలాంటి వాళ్ళని నేను మ్యాక్సిమం నేను మెంటర్షిప్లో తీసుకుంటా. సో ఇలాగే తను రుచిత సో ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022 అయింది, అప్పుడు మిస్ అయిపోయింది అనమాట, అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. ఆ తర్వాత 2023లో ఎగ్జామ్ రాసింది, అప్పుడు కూడా మంచి మార్క్స్ వచ్చి క్లియర్ అవుతుంది, కానీ అప్పుడు కూడా బయోమెట్రిక్ ఇష్యూ వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో థర్డ్ టైం ప్రిలిమ్స్ కూడా మన దగ్గర క్వాలిఫై అయింది. సో అంతకుముందు రాసిన గ్రూప్ 4లో కూడా దీనికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, 157.4. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 20న వచ్చిన రిజల్ట్ అనమాట. సో అప్పుడు నేను మాట ఇచ్చాను గట్టిగా, ఏంటి గ్రూప్ 1కి ట్రై చేద్దాం, ఫుల్గా నేను ట్రై చేస్తాను అండ్ చెప్పినట్టు చేయాలని ఒక చెప్పాను అనమాట. సో ఆ తర్వాత వెంటనే జూలై 7th గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కూడా 502.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో టాప్ 30లో ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ దీనికి ఎలాంటి సర్వీస్ వస్తుందో ఫ్యూచర్లో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ దీనికి వచ్చిన మార్క్స్ కూడా చూసుకుంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ 92.5. యాక్చువల్లీ ఒకరు టాపర్ మార్క్స్ అఫీషియల్గా వచ్చిన బయటికి 532.5. ఆ టాపర్ స్కోర్ చూసుకుంటే ఈ పర్టికులర్ పేపర్లో 89.5. సో దీనికి 92.5 అయితే వచ్చాయి అనమాట. ఓకే, అలాగే ఎకానమీ పేపర్ కూడా 102 అయితే వచ్చాయి. అండ్ తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేస్ 82, ఇది 80% చాలా మంచి స్కోర్ యాక్చువల్లీ అక్కడ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ప్రకారం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ తగ్గిపోయి, సో 75 రావడం కష్టమైతే అయిపోయింది, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరు కూడా చేయలేదు. ఓకే, సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చిన మార్క్స్. సో యావరేజ్గా 6.5 అయితే పడినట్టు ఒక్కొక్క క్వశ్చన్కి. ఓకే, అండ్ మన వాళ్ళకి హైయెస్ట్ స్కోర్స్ ఎలా వచ్చాయి ఒక్కొక్క పేపర్ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ 93 మార్క్స్. యాక్చువల్లీ 90% చాలా మంచి స్కోర్ ఈ పేపర్ అక్కడ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ బట్టి. అలాగే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ కూడా 92.5 అనేది హైయెస్ట్ స్కోర్ అక్కడ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ బట్టి. ఎకానమీ కూడా 102, 101, 99.5 అలా వచ్చాయి. అలాగే ఎస్ఏ 83.5. ఎస్ఏ ఎవరికి కూడా 60 దాటడం కష్టం అయిపోయింది. సో ఇక్కడ ఎస్ఏ 83.5 వరకు వచ్చాయి, మన స్ట్రాటజీ అప్లై చేశారు. తెలంగాణ మూవ్మెంట్ కూడా మన స్ట్రాటజీ అప్లై చేశారు, 82 వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందా మీరు చెప్పినట్టు అందరికీ తగ్గిపోయి, ఈవెన్ టాపర్ వాల్ మార్క్స్ చూసినా సరే మీకు 68, 67.5 ఇక్కడ ఆగిపోయింది. ఓకే, సో ఓవరాల్గా మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అండ్ మన మెటీరియల్స్ ఎంతవరకు ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్నాయి అనేది తెలంగాణలో కూడా మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆదిత్య కూడా ఇక్కడ ఏపీలో క్రాక్ చేశారు, అక్కడ తెలంగాణలో కూడా వస్తుంది, అక్కడ కూడా 488.5 వచ్చాయి. ఓకే, సో ఇది మొత్తం విత్ మార్క్స్ మన వాళ్ళు ఎంత స్కోర్ చేశారు అండ్ ఎలాంటి మార్క్స్ సెక్యూర్ చేశారు, అండ్ గతంలో మన ఏపీపీఎస్ నుంచి మన గైడెన్స్ ద్వారా మన మెటీరియల్స్ వాళ్ళతో ఎంతమంది సర్వీస్లోకి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనీస్ అని కూడా మీకు చూపించాను. సో ఇది మనం ఎంతవరకు చూపించిన ఇంపాక్ట్ ఏపీ అండ్ తెలంగాణలో. అలాగే రీసెంట్గా కూడా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చాయి. సాయి ప్రశాంత్ రెడ్డి నా పర్సన్షిప్ బ్యాచ్ అనమాట, ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ బయట ఏ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు, ఓన్లీ మొత్తం మన పర్సనల్ గైడెన్స్, నేను చెప్పిన టెక్నిక్స్, నేను ఇచ్చిన బ్లూ ప్రింట్, నేను ఇచ్చిన మెటీరియల్స్ అండ్ స్టాండ్ బుక్స్ అనేది బ్లూ ప్రింట్ ఎలా ఫాలో చెప్పాను. 95th ర్యాంక్ అయితే వచ్చింది. ఓకే, అలాగే గ్రూప్ 3లో కూడా 72nd ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే ఇంతవరకు ఏపీ తెలంగాణలో అందరూ సర్టెన్ వాళ్ళు విత్ పిక్చర్స్. దీన్ని కూడా ఎవరు గీతాంజలి సిడిపిఓ ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాటర్ సిడిపిఓ అంటే స్టేజ్ 6 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఇలాగ మన వాళ్ళకి మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. సో అందరూ మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయ్యారు అండ్ మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, మన టెక్నిక్స్ ఫాలో అయ్యారు అండ్ గైడెన్స్ అనేది ఎంత బాగా వర్కౌట్ అయిందో ఎంతవరకు మీకు చూపించాను. సో ఇప్పుడు మన గ్రూప్ 1 మెయిన్స్ 2025 వస్తే ఆ స్టడీ మెటీరియల్స్ అనేవి ఏపీ మాడ్యూల్ అయితే మీకు లాంచ్ చేస్తున్నాం. ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ. ఎందుకంటే మీలో చాలామంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, అండ్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు చాలామంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఏదైతే ఉందో సో దానికి ఎక్కువ ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తున్నారు. అందుకే ఫస్ట్ ఈ ఏపీ మాడ్యూలే నేను రిలీజ్ చేస్తున్నాను స్టడీ మెటీరియల్స్ అనేది.
సో ఇదంతా కూడా మీకు చూపించాను, లైక్ ఎంతెంత మార్క్స్ స్కోర్ చేశారు అండ్ ఎలాంటి లెవెల్ ఇంపాక్ట్ చూపించారు ఇంతకు ముందు నోటిఫికేషన్స్లో అండ్ రీసెంట్గా అఫీషియల్ రిలీజ్ అయిన తెలంగాణ గ్రూప్ 1లో కూడా. ఓకే, సో అంత స్టాండర్డ్స్లో మనం ఆ హై క్వాలిటీ కంటెంట్ ఇచ్చాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ కంటెంట్ ఈస్ అ కింగ్ కాబట్టి అది ఆన్సర్ రైటింగ్కి ఫిట్ అయ్యేలాగా మొత్తం నేను డెవలప్ చేసి ఇచ్చేసాను. సో ఇంతకుముందు వరకు ఎలా చేశానో సో మీకు కూడా రాబోయే గ్రూప్ 1 మెయిన్స్ 2025కి ఇంకా ఇన్నోవేటివ్గా, ఇంకా ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ఆ స్టాండ్స్కి తక్కువ, సో ఇవాల్యుయేటర్ మైండ్లో ఏదైతే ఉందో సో దానికి రీచ్ అయ్యేలాగే ఈ కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. ఓకే, సో ఏపీ ఎకానమీ ఇలాగ మొత్తం కాంప్రహెన్సివ్గా ఉంటుంది విత్ కీవర్డ్స్. టోటల్ మీకు 174 పేజెస్ ఉంటుంది. సో టోటల్ ఏపీ ఎకానమీ దీంట్లో కవర్ అయిపోతుంది యాజ్ పర్ సిలబస్. అలాగే ఏపీ హిస్టరీ కూడా టోటల్ 290 పేజెస్ ఉంటుంది యాజ్ పర్ సిలబస్. మొత్తం నేను ఇలాగే కవర్ చేశాను. ఇదే ఫార్మాట్ ఉంటుంది స్టడీ మెటీరియల్స్ అంతా కూడా. అలాగే ఏపీ జియోగ్రఫీ కూడా 85 పేజెస్ ఉంటుంది, ఎందుకంటే ఏపీ జియోగ్రఫీ చాలా తక్కువ సిలబస్ ఉంది. ఓకే, సో అందుకు మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేశాను. ఇదంతా కూడా ఒక 85 పేజెస్ ఉంటుంది. సో ఇలాగా మొత్తం అంతా కూడా కాంప్రహెన్సివ్ మెటీరియల్. సో చాలా ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసేయచ్చు. సో ఏపీ ఎకానమీ ఫాస్ట్గా అయిపోతుంది, ఏపీ జియోగ్రఫీ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఏపీ హిస్టరీ కూడా మీరు ఫాస్ట్గానే కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా మంచి టైం అనేది ఉంది మీ చేతిలో. సో యాజ్ ఆన్ డే ఈరోజు వీడియో చేసిన టైంకి ఎగ్జాక్ట్గా మనకి 45 డేస్ అయితే ఉంది. సో కరెక్ట్గా ఒక 10 to 15 డేస్లో మీరు ఏదైతే ఎంత కవర్ చేశారో అంత రివిజన్ చేసుకుంటూ ప్యారల్కి చదివినా సరే మీకు అయిపోతుంది. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా కాంప్రహెన్సివ్గా అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా అండ్ ఇవాల్యుయేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు డ్రాప్ చేశాను. అండ్ అంతా కూడా ఎగ్జామినర్ చూసినప్పుడు మిగతా వాళ్ళకన్నా ఇది రిలవెంట్గా ఉంది. ఓకే, డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఏదైతే డిమాండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉందో సో దానికి ఇది రిలవెంట్గా ఉందని జస్టిఫై చేస్తారు. అండ్ ఎందుకు గతంలో ఏవైతే మార్క్స్ వచ్చాయో అదే ఫ్యూచర్లో మీకు ఇంపాక్ట్ అయ్యేలాగా ఈ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, చాలామంది లైక్ తెలియకుండానే పైరసీ చేస్తున్నారు. సో అందువల్ల ఏం చేసాం అంటే ప్రింట్ ఆప్షన్, 8 ఆప్షన్ రెండు కూడా డిసేబుల్ చేసాం. సో పీడిఎఫ్ అనేది ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ప్రింట్ ఆప్షన్ లేదు అండ్ 8 ఆప్షన్ లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్కి ఏపీ ఎకానమీ నేను జస్ట్ ఒక 50 మెంబర్స్ మాత్రమే ఇచ్చాను. సో అలా సర్క్యులేట్ అయ్యి కొన్ని బుక్ స్టోర్స్లోకి వెళ్ళిపోయి అలాగా స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎవరైతే మెయిన్స్ రాసిన వాళ్ళందరి చేతిలోకి మన ఏపీ ఎకానమీ కాపీస్ అయితే అప్పుడు వెళ్ళిపోయాయి. సో అందుకు దాని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళకి మంచి స్కోర్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా డిజైన్ చేశాను. కాబట్టి ప్రింట్ ఆప్షన్ అయితే లేదు, 8 ఆప్షన్ అయితే లేదు. సో ఇంతకుముందు మేము అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాం, అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఇది ఒకటి చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, 8 ఆప్షన్ ఉండదు. ఓకే, సో ఇన్ కేస్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ టోటల్ ఆంధ్ర స్పెసిఫిక్ సిలబస్ అంతా కూడా కవర్ అయింది. అండ్ ఎగ్జామ్కి ఏదైతే రిలవెంటో అంతా కూడా మీకు ఇచ్చాను ఈ స్టడీ మెటీరియల్స్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే, మరి చెప్తున్నాను, మీకు అవసరం ఉంటే ఇదంతా కూడా మీకు చూపించాను. గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించాం, ఎలాంటి మార్క్స్ తెప్పించాం త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ గైడెన్స్. అలాగే తెలంగాణలో కూడా త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ గైడెన్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించాం, ఎలాంటి మార్కులు తెప్పించాం అంతా కూడా మీకు చూపించి మీకు ఈ స్టడీ మెటీరియల్స్ దానికి వర్త్ ఏంటి అన్నది ఇండైరెక్ట్గా మీకు చూపించాను. సో ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నాను మీకు అవసరం ఉంటాయి. ఓకే, సో ఇది మన కంటెంట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ చూపించగలదు అండ్ మిగతా వాళ్ళకన్నా ఎగ్జామ్ తీసుకోగలదు అండ్ మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా మంచి స్కోర్ తెప్పించగలదు అనే నమ్మకం ఉంటే మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143374659. సో మళ్ళీ చెప్తున్నా, ప్రింట్ ఆప్షన్ ఉండదు, 8 ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. దట్స్ యువర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.